సూపర్ మచ్చా మచ్చారా రా మచ్చా మచ్చారా అబ్బా ఏముంది బొమ్మ వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు ఎరా సినిమా అదిరిపోయిందిరా నెగిటివ్ చేయాలా మరి ఫోన్పే చేశారా వచ్చారు ఇంకెందుకు రెచ్చిపోతా చూడు బొక్కలా ఉంది అస్సలు చండాలంగా ఉంది ఒక జోకు లేదు ఎంటర్టైన్మెంట్ లేదు మనీయా ఏంటి వచ్చేది అయిపోయినట్టే ఆరిపోయినట్టే నా జీవితంలో శంకర్ సినిమాలో ఇంత దరిద్రమైన సినిమా నేను ఇంకోటి చూడాల పాటల ఏంటి అయ్యి అసలు పాటల చిచ్చి కామెడీ సినిమా చూస్తే నిద్ర వచ్చింది భయా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చెప్తారు మీరు? అబ్బా రామ్ చరణ్ ఫ్యాన్స్ చూస్తే నాకు జాలేస్తుంది అబ్బా తల నొప్పి భయా వద్దు భయా బొక్క భయా సినిమా బొక్క డబ్బులు బొక్క భయా ఎవరది బాక్స్ ఆఫీస్ అబ్బా పొగుడిర్రా ఏ చిరు నువ్వా పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోరా ముందు ఈడియా అంతొద్దు సర్లేండి ఇది చాలు సినిమా తప్పింది ఉన్నదే కదా చెప్పింది అందులో తప్పే ఉంది తప్పు రారా ఒక మంచి మూవీని కావాలని టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తారు కదరా ఇది ఫేస్ కొంచెం టర్నింగ్ జంక్షన్ జావ్ అయిపోతే అనుకున్నావా అంటే సినిమా నచ్చలేదు ఏం చేయమంటారు అరే పిల్ల బచ్చాలా మీరు చేస్తున్న లుచ్చా పనేటో నాకు తెలుసురా మాస్టర్ మర్యాదగా మాట్లాడండి లుచ్చాకిచ్చే అంటున్నారు అరే నీచ్ కబేరే కుత్తే అసలు మర్యాద ఏంట్రా నీకు ఇలాంటి వాడు ఏం చేసినా తప్పు లేదురా మేము సినిమా గురించి మా ఒపీనియన్ చెప్తాం రివ్యూ ఇస్తాం మా రివ్యూ నచ్చితే సినిమా చూస్తారు లేకపోతే చూడరు అసలు మీరెవర్రా సినిమా గురించి చెప్పడానికి కేవలం మీరు పాపులారిటీ అవ్వాలని ఇలా చేస్తున్నారు బాగున్న సినిమాల్ని కూడా గుడ్డలు చించుకుని జుట్లు పీక్కుని బాగోలేదని చెప్పడానికి సిగ్గు లేదారా అలా చెప్పకపోతే మమ్మల్ని ఎవరు చూస్తాడే ప్రేక్షకుడికి ఆనందం పంచాలని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాను కన్నా బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఒక నిర్మాత సినిమాను రిలీజ్ చేస్తాడా వాళ్ళు బలిసి చేసుకుంటారు మాకేంటి నిర్మాతల గురించి ఎక్కువ మాట్లాడితే పీక కోస్తా మాకు స్వేచ్ఛ ఉంది మా అభిప్రాయం మేము చెప్పుకుంటాం చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ అడిచేస్తా ఎవరుకున్నావు ఏంట్రా మీ స్వేచ్ఛ మీలాంటి ఎదవల వల్ల ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల దగ్గరికి చేరలేకపోతున్నాయి ఈ సురకారణం వల్ల ఎంతో మంది నిర్మాతలు రోడ్డు మీద పడుతున్నారు అది హీరోని బట్టి ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు హీరో అయితే ఇలాగే ఉంటుంది మా హీరో రికార్డులు కలెక్షన్లు ఇంకొకటి రావు ఇలా హీరో ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టి మీరు సాధించేది ఏంట్రా అన్న తమ్ముళ్ళ ఎంతో ఆప్యాయంగా ఉండే ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టి ఆ బట్టల్లో చలి కాచుకుంటారా సదాసులారా అప్పుడే కదా మాకు మజా ట్రోల్ చేస్తాం వైరల్ చేస్తాం ఎంజాయ్ చేస్తాం చెత్త వాగుడుతో సోషల్ మీడియాలో న్యూసెస్ క్రియేట్ చేస్తున్నారు కదరా అయినా ఇవన్నీ మీకెందుకు మీ సినిమాలు మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం మీరు ఇలా వస్తారని అనుకోలేదు రానుకున్నావా లేననుకున్నావా మా కళావతలికి అన్యాయం జరిగితే ఏ ఊరైనా వస్తా ఏ సెంటర్కైనా వస్తా ఏ థియేటర్ అడుగు పెట్టమన్నా పెడతా ఇలాంటి వాడి తాట తీసి బాక్సులు బద్దలు కొడతా మీరు మాతో జాగ్రత్తగా ఉండాలి సినిమా బతకాలంటే మేమే మెయిన్ థియేటర్ వాగావు అసలు సినిమా గురించి నీకేం తెలుసురా ఏముంది సినిమా అంటే 4 డాన్సులు 2 ఫైట్స్ మసాలా సాంగ్స్ అంతేగా రాయ్ అల్పుడా సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ వర్క్ చేయాలరా అన్ని క్రాఫ్ట్స్ వారు సినిమాలు ఎంతో కష్టపడి తయారు చేస్తారు ఈ సినిమాని నమ్ముకుని ఎంతో మంది బ్రతుకుతున్నారు ఇంకా ఈ సినిమాని నమ్ముకుని బయ్యర్లు థియేటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇలా ఎంతో మందికి అందం పెడుతుంది ఆ సినిమా ఏంట్రా ఏంటి రాజేసాబ్ సినిమా పోయిందని చెప్పాలా మరి మనకేంటి పేటిఎం చేశారా అయితే ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కదరా రిలీజ్ తో మాకు పని ఏంటి ఎలా సినిమా రిలీజ్ కాకుండానే డబ్బులకి కక్కుర్తి పడి ఇలా కుట్రలు చేస్తారా అయిపోయారా చేతిలో కాసుకోడా వాసుకోడి కావా మరో స్వతంత్ర పోరాటం క్షమించండి క్షమించండి
భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం, ఇలాంటి వాడిని క్షమించడం. అయిపోయి